హే గైస్ ఎలా ఉన్నారు ఓకే గైస్ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇట్లా వచ్చేసి 15,000 సెగ్మెంట్ అండర్లో ఉన్న ది బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. టాప్ 3 చెప్తాను, ల్యాగ్ కూడా చేయను. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వీడియోతో కంప్లీట్ చేద్దాం. టాప్ 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటే 15,000, అది కూడా 5G కనెక్టివిటీ. సో వీడియో మీరు ఎంత లైక్ చేస్తే ఇలాంటి వీడియో చేయడానికి అంత మోటివేట్ అయితే ఉంటుంది. సో లిస్ట్లో మనకు టాప్ 3 వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్. ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇది సామ్సంగ్ డీలా బడ్జెట్ ది బెస్ట్ ఫీచర్స్ లాంచ్ అయింది. అది కూడా సామ్సంగ్ UI కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది. ఈ ఫోన్లో 6.6 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్ IPS LCD ప్యానల్తో 90 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. Exynos 1335G ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చింది. సెల్ఫీ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 6000 mAh బ్యాటరీ ఉంది. 25 వాట్స్ వరకు ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ సపరేట్ తీసుకోవాల్సిందే, కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 3.5 జాక్ ఉంటుంది. సింగిల్ స్పీకర్ తో వచ్చింది. బడ్జెట్ లో మంచి సామ్సంగ్ డీల్, దీని అయితే మిస్ కాకండి. ఇంకా టాప్ 2 వచ్చేసి ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మనకు రీసెంట్ లాంచ్ చేసిన టెక్నో పోవో 5 Pro. ఈ ఫోన్ వచ్చేసి 14,999 సెగ్మెంట్ ఉంటుంది. 8GB RAM 128GB వేరియంట్. సో ఆ బడ్జెట్ లో ఈ ఫోన్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నా అంటే ఈ ఫోన్ లో 6.78 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్ LCD డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 5G కనెక్టివిటీ విత్ 120 Hz రిఫ్రెష్ LCD డిస్ప్లేతో నా బడ్జెట్ చాలా తక్కువ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఎంతకాకుండా ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఈ ఫోన్లో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ 16 మెగాపిక్సెల్ డాట్ నాట్స్ వచ్చింది. 5000 mAh బ్యాటరీతో 68 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 జాక్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. స్టీరియో స్పీకర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ బెటర్ స్పెసిఫికేషన్స్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకు RGB లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గేమ్ ఇంప్రూవ్మెంట్కి కొద్దిగా చూడడానికి అట్రాక్టింగ్ అయితే ఉంటుంది. టాప్ 1 ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి రీసెంట్లీ రెడ్మీ లాంచ్ చేసిన రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి మనకు 11,999 సెగ్మెంట్లో దొరుకుతుంది. ఎందుకు ఆ బడ్జెట్ ఈ ఫోన్ సెలెక్ట్ చేశానంటే ఈ ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. 5G కనెక్టివిటీ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది సూపర్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా 4 lakhs క్రాస్ అయితే చేసింది. ఆ బడ్జెట్లో హైయెస్ట్ బెంచ్ మార్క్ స్కోర్ చేసిన స్మార్ట్ ఫోన్ ఇది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ అయితే ఉంటాయి. ఇప్పుడు 15,000 సెగ్మెంట్లో అన్ని ఫోన్స్ మీకు ఏది 60 FPS హ్యాండిల్ చేయదు. 40 FPS మీకు BGMI హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫ్రీ ఫైర్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇదన్నా మన మ్యాటర్. ఎందుకంటే చాలా మంది 15,000 అండర్లో BGMI 60 FPS రావాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం కష్టం అది. అండ్ ఈ ఫోన్ మంచి కెమెరా సిస్టమ్ ఉంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్తో డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో 18 వాట్స్ ఫాస్ట్ అయితే ఉంది. బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-C పోర్ట్తో వస్తుంది. 3.5 జాక్ ఉంది. సింగిల్ స్పీకర్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. ఓన్లీ ప్రాసెసర్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. మీరు గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే టెక్నో పోవో 5 Pro తీసుకోండి. ఆల్రౌండర్ 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే మీరు సామ్సంగ్ కోసం తీసుకోండి. ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ కావాలంటే మీరు రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇది నా ఒపీనియన్. మీకు నచ్చిన ఫోన్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి.